ఈరోజు ఒక గంట సేపు ప్రార్థన ఏ రకంగా చేయాలనే విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. చాలామంది ఒక గంట సేపు ప్రార్థన చేయడం అంటే భారంగా అనుకుంటారు కదా. కానీ దేవునికి మనం ఒక గంట కూడా సమయం ఇవ్వకపోతే దేవుని సమయాన్ని దొంగిలించిన వాళ్ళం అవుతాం. మనం ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా గడపడం అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడై ఉండి ఆయన మానవునిగా ఉన్నప్పుడు ఒంటరిగా దేవునితో ప్రతి ఉదయము సాయంకాలము రాత్రి ఆయన సమయం గడుపుతూ వచ్చినాడు. కనుక ఆయన రక్తంలో కడగబడిన మనం, రక్షించబడిన మనం ఏకాంతంగా వ్యక్తిగతంగా ఒంటరిగా ఆయనతో సమయం గడపడం అనేది చాలా అవసరం. కాబట్టి దేవునికి సమయం ఇవ్వకపోతే మనము దేవుని దృష్టిలో పాపం చేసిన వారము. బిల్లిగ్రామ్ అన్న మాటలు చాలా బాగుంటాయి. బిల్లిగ్రామ్ గారు ఏమన్నారంటే, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేయలేడు. ఇదంత సత్యం కదా. నిజంగా మనం ప్రార్థన చేస్తే పాపం దగ్గరికి మనం వెళ్ళలేం. ప్రార్థన చేయకపోతే చేయని వాళ్ళు పాపంలో జీవించేవారుగా ఉంటారు. కాబట్టి నువ్వు ఒక గంట సేపు అయినా ప్రార్థన చేస్తే నువ్వు పాపం నుంచి తప్పించబడతావు, దేవుని కోసం జీవించగలుగుతావు, దేవుని సమాధానాన్ని, ఆ యొక్క రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. సో ఈరోజు ఒక గంట సేపు ప్రార్థన ఏ రకంగా చేయాలని ఇంకొక వీడియోలో చెప్తానని నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను. అది ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. 5 ఫింగర్స్ ప్రేయర్ అని నేను లాస్ట్ టైం మీతో షేర్ చేసుకున్నాను. అయితే ఈరోజు ఆ 5 ఫింగర్స్ ప్రేయరు ఏ రకంగా కంటిన్యూ చేయాలో నేను చెప్తాను. 5 వేళ్ళు మనము చూసుకున్నట్టయితే లాస్ట్ వేలు చిటికెన వేలు కదా, చిటికెన వేలు అంటారు. అది బలహీనంగా ఉంటుంది. సో ఆ వేలుని బట్టి మనము బలహీనమైన వారి కొరకు ప్రార్థన చేయాలి అని లాస్ట్ వీడియోలో మనం చూసాం. బలహీనమైన వారు ఎవరు? బలహీనంగా అంటే అనారోగ్యంగా ఉన్నవారు, బలహీనంగా ఎవరెవరు ఉన్నారో వారి పేర్లన్నీ నువ్వు రాసుకో. ఒక బుక్ మెయింటైన్ చేయి. ఆ బుక్లో అనారోగ్యంగా ఉన్న వారి పేర్లన్నీ రాసుకొని ఒక్కొక్క వ్యక్తి పేరు నువ్వు వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తురా. నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ సంఘంలో ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు కదా, నీ వర్క్ ప్లేస్లో ఉండొచ్చు, నువ్వు చదువుకుంటున్న నీ కాలేజ్లో, లేదా ఆయా రకాలుగా మరి నువ్వు ఎంతోమంది నీకు ఎదురవుతూ ఉంటారు. సో వాళ్ళందరి పేర్లు రాసుకో. బలహీనంగా ఉన్నవారిని, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా యవ్వనస్తులైనా వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా పర్వాలేదు, అందరి పేర్లు రాసుకో. నీకు ప్రార్థన చేయడానికి నీకు అంశాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి పేర్లు రాసుకొని ఒక్కొక్కరి కోసం నువ్వు విజ్ఞాపన చేసినట్టయితే ఎంతోసేపు నీకు సమయం పడుతుంది. అంతేకాకుండా ఇంకా హాస్పిటల్స్లో ఉన్న రోగుల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. ఇది శారీరకమైన బలహీనతలు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారి గురించి కూడా మనం వాళ్ళ పేర్లు రాసుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు, ఎంతో ప్రార్థన గురించి ఆశ కలిగిన వ్యక్తులు, ఎంతో మందిరాన్ని ప్రేమించిన వ్యక్తులు, మరి ఎంతో ప్రార్థనలో గడిపిన వాళ్ళు ఇప్పుడు ప్రార్థనకి రావడం లేదు, వారు మందిరానికి రావడం లేదు. అట్లాంటి వాళ్ళ పేర్లు కూడా బలహీనంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారి పేర్లు కూడా మనం రాసుకొని వాళ్ళ కోసం కూడా మనం ప్రతిరోజు విజ్ఞాపన చేస్తుండాలి. దేవుడు మనకు అప్పగించిన పని అది. సో మొట్టమొదటిగా బలహీనమైన వారి గురించి మనం ప్రార్థన చేయాలంటే రోగుల కొరకు, ఆత్మీయంగా ఉన్న మరి ఆత్మీయమైన రోగం కలిగిన వ్యక్తుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా వెనుకబడిపోయిన వారు, ఆత్మీయంగా దిగజారిన వారు, మరి ఆత్మలో వెనుకబడిన వారు, పాపంలో పడిపోయిన వారు, లోకం వైపు ఆకర్షించబడిన వారందరి కోసము మనము ప్రార్థన చేసినట్టయితే ఎంతో సమయాన్ని మనము దేవుని సన్నిధిలో గడపవచ్చు. రెండవదిగా గమనించినట్టయితే ఫింగర్ వేలు అన్నమాట, ఉంగరపు వేలు కదా. ఆ వేలుతో మనం ఆ వేలు ఎవరి కోసం ప్రార్థన చేయొచ్చు అంటే మనం అధికారంలో ఉన్న వారి గురించి మనము ప్రార్థన చేయాలి. అధికారంలో ఎవరున్నారు? మన దేశాన్ని పరిపాలించే అధికారులు ఉన్నారు, మన రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులు ఉన్నారు కదా. అంతేగాని మన జిల్లాలో, మన మండలంలో, మనం ఉన్న వార్డులో అధికారులు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు రాసుకొని వాళ్ళ పేర్లు ఎత్తిపట్టి వాళ్ళ కోసం మనం ప్రతిరోజు విజ్ఞాపన చేయాలి. మన బాధ్యత అదే కదా. దేవుడు అన్నాడు, మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం మరి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని దేవుడు చెప్పినాడు. కాబట్టి అది దేవుని దృష్టికి మంచిదంట.
మా దేవునికి అది మంచిది. కాబట్టి మనకు నెమ్మది, మనకు సుఖము రావాలంటే కూడా మనం అధికారుల కోసం మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా బ్రతుకుతాం. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనం సుఖంగా మనం ఉంటాం. దేవుడు ఇస్తాడు మనకు సుఖాన్ని. కాబట్టి దేవుని మాటను బట్టి మనం అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మనం పనిచేస్తున్న స్థలాల్లో మనం చదువుకుంటున్న మరి వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళ స్కూల్స్, కాలేజెస్, వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ హెడ్ మాస్టర్స్ కదా, వాళ్ళ టీచర్స్ లేదా వాళ్ళ ట్యూషన్ టీచర్స్, ఇంకా వాళ్ళు ఎక్కడ పని చేస్తారో, ఎక్కడ చదువుకుంటున్నారో, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో అక్కడ వాళ్ళకు సంబంధించిన అధికారుల కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నా మటుకు నేనైతే ఇప్పుడు నా స్టడీస్ అయిపోయినాయి, నేను పెద్ద ఏజ్లో ఉన్నా, అధికారుల కోసం ప్రార్థన చేస్తారు. అంతేకాకుండా నా పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నారో, ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేస్తున్నారో అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. నా పిల్లలు పనిచేసే స్థలాల్లో ఉన్న అధికారులను రక్షించుకో ప్రభు, వాళ్ళని దీవించి వాళ్ళని కాపాడు. నా పిల్లలు చదువుతున్న కాలేజీలో ఉన్న అధికారులను నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఈ రకంగా మనము ఆ లిస్ట్ రాసుకొని అధికారులందరి కోసం మనం ప్రార్థన చేస్తే మనకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఎంతో సమయం ప్రార్థనలో మనము గడపవచ్చు. ప్రపంచ దేశాల గురించి, ప్రపంచ దేశాధికారుల గురించి కూడా మనము చేసేవారిగా ఉండాలన్నమాట. అంతేకాకుండా మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా మధ్యలో వేలు అది పొడవుగా ఉంటుంది, అన్ని వేల కంటే అది పొడవుగా ఉంటుంది. సో పెద్దలైన వారి గురించి మనము ప్రార్థన చేయాలి. ఎవరు మనకు పెద్దలు? మన ఇంట్లో మన పెద్దలు కదా, మరి మన సంఘంలో మనకు పెద్దలు కదా, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. వృద్ధుల కోసం మనం ప్రార్థన చేయాలి కదా, సీనియర్ సిటిజన్స్ అంటాం. వారు అందరి కోసం మన సంఘంలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళ పేర్లు రాసుకొని మరి వారి అందరి కోసం మనం ఒక్కొక్కరి గురించి మనం ప్రార్థన చేస్తే ఎంతో సమయాన్ని మనము దేవునితో మనము గడపవచ్చు అన్నమాట. సో వృద్ధులైన వారందరి గురించి, పెద్దలైన వారందరి గురించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో వాళ్ళకు ఒంటరితనం ఉంటుంది, వృద్ధాప్యంలో వాళ్ళకు బాధ ఉంటుంది, వాళ్ళు దుఃఖంలో ఉంటారు, లేదా వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు కదా, వాళ్ళు ఎంతో మరి వాళ్ళ ఫీలింగ్స్ ఎవరితో చెప్పుకోలేరు వాళ్ళకు. సో వాళ్ళ బాధలన్నీ అర్థం చేసుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరి కోసము మరి మన పైన అధికారులుగా ఉన్న వారందరి కోసం మనము ప్రార్థన చేయాలి. మన ఇండ్లలో మనకు పెద్దలైన వారి గురించి కూడా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం ప్రార్థన చేస్తే కూడా మనకు దేవునితో సమయం గడపడానికి ఎంతో సమయం వస్తుంది. మన ఇంట్లో మన అత్తమామలు ఉంటారు కదా, కాబట్టి మన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరి గురించి మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా మరి పెద్ద వేలు పక్కన ఉన్న ఇంకొక వేలు చూపుడు వేలు అంటారు దాన్ని. చూపుడు వేలు అంటే నిన్నెప్పుడు కూర్చేవారి గురించి మనం ప్రార్థన చేయాలి. నిన్నెప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు నిన్నేమనాలా అని చూస్తూ ఉంటారు కదా. సో మన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, మన గురించి ఎప్పుడు మనల్ని ద్వేషిస్తున్నవారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు అన్నాడు కదా, మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు, మీ శత్రువుని దీవించమన్నాడు. దీవించుడు కానీ శపించొద్దు అన్నాడు. వాళ్ళని శపించొద్దు, మనం దీవించాలి. దేవుడు దీవిస్తాడు వాళ్ళని. శపించే విషయం దేవునికి వదిలిపెట్టాలి మనం, కానీ మనం మాత్రం వాళ్ళు దీవించబడాలనే మనసు మనకు ఉండాలి. సో మన గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, మనం చిన్న చూపు చూసేవాళ్ళు, మనం నెగ్లెక్ట్ చేసేవాళ్ళను, మనం తిరస్కరించే వాళ్ళను, మనల్ని అసహించుకునే వారి గురించి, మనల్ని ద్వేషించే వారి గురించి వాళ్ళ పేర్లు మనం రాసుకోవాలి. ప్రభా వీళ్ళు నన్ను ఇట్లా చేస్తూ ఉన్నారు, వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి. దేవుడు వాళ్ళని రక్షణ లేని వారైతే వాళ్ళని రక్షణలోకి నడిపించుకుంటాడు, లేదా తప్పిపోయిన వారిని అయితే వారిని దేవుడు సరిచేసుకుంటాడు. కాబట్టి నువ్వు నీ శత్రువుల గురించి, అంటే నీ గురించి నిన్ను చూపించే వాళ్ళు, నిన్ను ఏలెత్తి మాట్లాడే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. లిస్ట్ రాసుకో, పేర్లు రాసుకో, నీకు ప్రేయర్ పాయింట్స్ దొరుకుతాయి, నువ్వు దీవించబడటానికి అవి అనుకూలంగా మారుతాయి. అంతేకాకుండా ఇంకా చివరిగా ఇంకొక వేలు, చిన్న వేలు అనమాట, బొటన వేలు అంటారు దాన్ని. అది ఆ బొటన వేలు చేతులు ఇట్లా పెడితే ఎక్కడ వస్తుంది? అది నీ సైడే వస్తుంది, అటు సైడ్ పోదు కదా, నీ సైడ్ నిన్ను ఆనుకొని ఉంటుంది. కాబట్టి ఆ బొటన వేలు దేనికి సాదృశ్యం అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి, నీకు సంబంధించిన విషయాలన్నీ చివరిగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ముందు ఇతరుల గురించి మనము ప్రార్థన చేయాలి, ఇతరుల క్షేమమే మనం కోరాలి, ఇతరుల రక్షణ గురించి మనం ప్రార్థన చేయాలి.
సో చివరిగా మన ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. మన బంధువుల గురించి, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, తర్వాత మన గురించి, నా గురించి లేదా నీ గురించి. ఈ బటన్ వేలు నిన్ను చూపిస్తుంది కాబట్టి లాస్ట్లో నీ గురించి ప్రార్థన చేసుకో. ఏమేమి అక్కర్లు ఉన్నాయో లిస్ట్ రాసుకో. నీ బంధువులు ఎవరెవరు అక్కరగల ఏమేమి అక్కర్లు ఉన్నాయి, ఎవరెవరు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారు, ఇంకా ఎవరెవరు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు, ఎవరెవరికి ఉద్యోగాలు లేవు, వివాహాలు కాలేదు, ఇవన్నీ అంశాలు నువ్వు రాసుకో. అవన్నీ లాస్ట్లో నువ్వు నీ బంధువుల గురించి చేయి. తర్వాత నీకు తెలిసిన వాళ్ళ గురించి చేసి నీ ఫ్యామిలీ గురించి చేసుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుమారుడు, నీ కుమార్తెలు కదా, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయి. వాళ్ళు ఒక్కొక్క విషయం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నీ చేసే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది కదా. యోబు తన పిల్లల గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరుణోదయంలో లేచి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సో ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉద్యోగాలు ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, బిజీగా ఉండొచ్చు, కానీ ఎంత బిజీగా ఉన్నా మొదటి స్థానం దేవునికి ఈ రకంగా ప్రార్థనలో గడిపిన తర్వాతనే నువ్వు నీ పనులన్నీ ప్రారంభించుకోవాలి. చివరిగా నీ గురించి ప్రార్థన చేసుకో. నీ గురించి ఏమని ప్రార్థన చేసుకుంటావు? నువ్వు ఈరోజు దేవుని కోసం జీవించాలి. ఎక్కడ తప్పిపోకుండా ఉండేటట్లు ప్రార్థన చేసుకోవాలి. దేవుని పని చేయాలి. ప్రభువా నేను నీ పని నేను చేయాలి. నేను కొద్దిమందికైనా సువార్త చెప్పాలి. నీకు సంబంధించిన నీ పర్సనల్ ప్రాబ్లమ్స్, నీ నీడ్స్ అన్నీ దేవునికి చెప్పుకో. ఈ రకంగా ప్రార్థన చేసినట్టయితే 5 ఫింగర్స్ ద్వారా లిస్ట్ రాసుకొని నువ్వు ఇట్లా ప్రార్థన చేస్తే నీకు గంట కాదు కదా, ఇంకా సమయం ఎక్కువే అయిపోతుంది. అట్లా ప్రతిరోజు నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేసినట్టయితే నువ్వు ఆత్మలో ఎంతో ఆనందిస్తావు, ఆత్మలో ఎంతో ఎదుగుతావు, ఆత్మీయంగా ఎంతగానో ఫలిస్తావు, ప్రభువులో ఎంతో సంతోషిస్తావు. కాబట్టి ఈ రకంగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎక్కువసేపు సమయాన్ని గడుపుతూ నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, ఫలించాలని మరి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఆ రకంగా ప్రార్థన చేయడానికి దేవుడు నీకు కృప దయచేయుగాక. ఆమేన్.